ఈ రోజు మా మామతో పనికి వెళ్దామని బయలుదేరితే పనికి పోకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడు. అసలు ఈ రోజు ఏం జరిగింది, ఎక్కడెక్కడ వెళ్ళామో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు పనికి పోదామని చెప్పి మా మామతో బయలుదేరాను. పని వచ్చేసి రాయచోటిలో ఉంది. ఇక కడప నుంచి రాయచోటికి అయితే వెళ్తున్నాము. ఇక రాయచోటికి అయితే వచ్చేసినాము. పని వచ్చేసి ఈ బిల్డింగ్ లోనే అంట. ఇక సామాన్లు తీసుకుని పోయి ఇక పని అయితే స్టార్ట్ చేసుకున్నాము. పని అయితే చిన్నది అనమాట, ఒక గంటలో కంప్లీట్ అయిపోయింది. ఇక పని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని పోతాను అనుకుంటే రాయచోటిలో బజార్ లోకి వచ్చి చిన్నపిల్లలది డ్రెస్ అడుగుతున్నాడు. చిన్నపిల్లల డ్రెస్ ఇప్పుడు ఎందుకు కొంటున్నావు అని అడిగితే, ఈ ఊర్లో మాకు బంధువులు అయితే ఉన్నారు, వాళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టిందని చెప్పేసి దావత్ అయితే పిలిచినారు. సో ఖాళీ చేతులతో వెళ్తే బాగుండదని చెప్పేసి డ్రెస్ అయితే తీసుకుంటున్నాడు. ఇక మా ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీళ్ళంతా ఇంకా రాయచోటికి అయితే వస్తున్నారు అనమాట. ఇక వాళ్ళు వచ్చేంత వరకు డ్రెస్ తీసుకుని పెట్టుకుందాం అని చెప్పేసి ఇంట్లో ఆర్డర్లకు వీడియో కాల్ చూపించి మరీ సెలక్షన్ చేస్తున్నాడు. ఇక సెలక్షన్ అయిపోయిన తర్వాత బిల్లు వేసుకుని బంధువుల ఇంటి దగ్గర అయితే బయలుదేరినాము. ఇక బంధువుల ఇంటి దగ్గరకు వచ్చి కొంచెం అయితే కూర్చున్నాము. ఇక మా ఇంట్లో వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వద్దామని చెప్పేసి బయటకి అయితే వచ్చినాము. ఇక బయట బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి జ్యూస్ తీసుకుని తాగేసి ఇక వాళ్ళు వచ్చేంత వరకు సినిమాకి పోదాం అని చెప్పి సినిమా హాల్ దగ్గర అయితే పిలుచుకుని వచ్చినాడు. ఇక రాయచోట్లో ఈ పక్క పక్కనే 3 సినిమా హాల్ అయితే ఉన్నాయి. ఇక ఈ 3 సినిమా హాల్లో కూడా మార్నింగ్ షో స్టార్ట్ అయిపోయి చాలా సేపు అయిపోయిందంట. ఇక సినిమా ఏం చూస్తా ఇంటికి పోదాం పా అని చెప్పి పిలుచుకొని పోతున్నాను. ఇక అంతలోపు మా వాళ్ళు రాయచోటికి అయితే వచ్చేసినారు. ఇక అందరూ కలిసి ఊర్లో దర్గా అంటే ఒక దర్గా దగ్గరికి అయితే వెళ్ళారు. అక్కడే అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి ఇక అందరం కలిసి మధ్యాహ్నం అక్కడే తినేసి భోజనాలు కంప్లీట్ చేసేసినాము. ఇక భోజనాలు అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ అయితే తెప్పించినారు. ఇక కూల్ డ్రింక్స్ పెట్టుకుని అందరం కలిసి కూల్ డ్రింక్స్ తాగేసినాము. ఇక నేనైతే 2 సారి మళ్ళీ థమ్స్ అప్ మాజా వేసుకొని మిక్సింగ్ చేసుకుని తాగాను, ఎలా ఉంటుందని చెప్పి. ఇక ఇది తాగుతానే నోరంతా ఎలాగో అయిపోయింది, సప్పసప్పగా ఎలా అంటే అలా అయిపోయింది. ఇక మీరు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా చేసింటే కామెంట్స్ లో చెప్పండి ఎలా అనిపించిందో. ఇక కూల్ డ్రింక్స్ తాగేది అయిపోయిన తర్వాత అందరూ కలిసి మీటింగ్ కొడతారు. ఇక నాకు వీడియో ఎడిటింగ్ పని ఉందని చెప్పేసి ఇంటికి పోదాం రా అని చెప్పి మా మామ నేను కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అది ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇలా జరిగింది. ఇక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.